హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మ్యాక్స్ సొల్యూషన్ గ్యారేజ్. ఈరోజు మళ్ళీ సేమ్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ మీద ఓకే ఫోర్స్ అండ్ మూమెంట్స్లో మనం ఇంకో ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. ఓకే, ఈ మోడల్లో ఇదే లాస్ట్ ప్రాబ్లం. ఇంకా నెక్స్ట్ మోడల్ మనం ట్రై చేద్దాం. ఓకేనా? ఈ క్వశ్చన్ ఏం చెప్పారంటే, డిటర్మైన్ ద మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఆఫ్ ద రిజల్టెంట్ ఆఫ్ ద టూ ఫోర్సెస్ 260 న్యూటన్ అండ్ 180 న్యూటన్. రెండు ఫోర్సెస్ యాక్టింగ్ at a point at mutually perpendicular directions. అంటే ఈ రెండు ఫోర్సెస్కి మధ్యన యాంగిల్ 90 degrees. పర్పెండిక్యులర్ అంటే ఏంటి? రైట్ యాంగిల్ 90 degreesలో ఉన్నదని అర్థం. ఓకే, మనకి యాంగిల్ ఇవ్వలేదని మనం అనుకోకూడదు. ఓకే, ఒకటి 260 న్యూటన్స్ ఫోర్స్, ఇంకొకటి 180 న్యూటన్ ఫోర్స్. ఇవి రెండు ఎలా ఉన్నాయి? మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ అంటే మధ్యలో యాంగిల్ 90 degrees ఉంది అని మనం తెలుసుకోవాలి. ఓకే, నేను పీని 260 న్యూటన్ అనుకుంటున్నాను, 180 న్యూటన్ క్యూ అనుకుంటున్నాను, టీటా ఈజ్ ఈక్వల్ టు 90 degrees అనుకున్నాను. సో మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద రిజల్టెంట్ని కనుక్కుందాం ఫస్ట్. సో మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద resultant is equal to root over p square plus q square plus 2pq cos theta. ఓకే, ఇప్పుడు మనం వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకుందాం. రూట్ ఓవర్ 260 స్క్వేర్ ప్లస్ 180 స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 260 180 cos 90. ఓకే, దీన్ని మనం క్యాషియోలో కాల్కులేట్ చేస్తే ఈ ఇంటూ ఉంది చూసారా, కాస్ 90 అంటే వాల్యూ ఎంత? 0 కదా. సో 0తో 180 ఇంటూ చేస్తే 0 వస్తుంది. 0 ఇంటూ 260 0, 0 ఇంటూ 2 0. ఈ మొత్తం వాల్యూ అంతా 0 అయిపోద్ది. మనకి ఏముంటుంది? రూట్ ఓవర్ 260 స్క్వేర్ ప్లస్ 180 స్క్వేర్. ఓకే, ఇది ఉంటుంది. దీని వాల్యూ మనం షోలో కాల్కులేట్ చేద్దాం. ఓకే, 260 స్క్వేర్ ప్లస్ 180 స్క్వేర్. ఓకే, ఎంత వచ్చింది? 1 lakh వచ్చింది కదా. రూట్ ఓవర్ ఆన్సర్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది 316.23. ఓకే, 316.23 న్యూటన్స్. ఓకే, మ్యాగ్నిట్యూడ్. ఓకే, నెక్స్ట్ మ్యాగ్నిట్యూడ్ R is equal to 316.23. నెక్స్ట్ మనం ఏం చేయాలి? tan ఆల్ఫా కనుక్కోవాలి. అంటే ఏంటి? డైరెక్షన్కి ఫార్ములా డైరెక్షన్ is equal to tan alpha. tan alpha is equal to q sin theta by p plus q cos theta. ఇది కూడా చాలా సింపుల్. మనం సబ్స్టిట్యూట్ చేసుకుందాం వాల్యూస్ని. q అంటే 180 sin 90 by p అంటే 260 ప్లస్ q అంటే 180 cos 90. ఇక్కడ sin 90 అంటే ఎంత? 1. సో 180 ఇంటూ 1 180. ఇక్కడ cos 90 అంటే 0 ఇంటూ 180 0 కాబట్టి ఇక్కడ ఇంకా 260 ఉంటుంది. 260 0కి క్యాన్సిల్ చేస్తాము. ఓకే, మనం 18 ఇంటూ 26ని క్యాషియోలో కాల్కులేట్ చేద్దాం. ఓకే, 18 divided by 26 0.6923. ఓకే, 0.6923. ఓకే, ఇది దేని వాల్యూ? tan ఆల్ఫా వాల్యూ. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 0.6923 కాబట్టి ఆల్ఫా వాల్యూ ఏమవుతుంది? tan ఇటు ఉన్నది ఇటు సైడ్ వెళ్తే tan ఇన్వర్స్ 0.6923 అవుతుంది. సో tan ఆల్ఫా వాల్యూ క్యాషియోలో కాల్కులేట్ చేద్దాం. ఓకే,
షిఫ్ట్ బై tan ప్రెస్ చేస్తే tan ఇన్వర్స్ వస్తుంది. ఆన్సర్ పెడదాం ఎందుకంటే రీసెంట్గానే చేసాం కాబట్టి 0.6923 చేస్తే మనకి 34.695 వచ్చింది. ఒక ఆల్ఫా వాల్యూ 34.695. ఓకే, అండ్ దీని మళ్ళీ ఎలా రాసుకోవచ్చు మనం 34 degrees 69 minutes 5 seconds ఇలా కూడా మనం రాసుకోవచ్చు. ఓకే, దీన్ని ఈ మధ్యలో ఇన్ని డిగ్రీస్లో ఇంత డైరెక్షన్లో మనకి ఈ మధ్యలో ఇక్కడెక్కడో రిజల్టెంట్ వస్తుంది. దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ 316.23 న్యూటన్ అయితే దీని యొక్క యాంగిల్ 34 degrees 695. ఓకే, ఇన్ని డిగ్రీస్లో వస్తుంది అంత న్యూటన్తో. ఇది దీని అర్థం. ఓకే, మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.